తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ 5వ సీజన్లో ఆటగాళ్ల వేలాన్ని హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో నిర్వహించారు. మొత్తం 16 జట్టు వేలంలో ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమంగా నిర్వహిస్తున్న ఈ లీగ్లో ఆడేందుకు 212 మంది గోల్ఫర్లు రిజిస్టర్ చేసుకున్నారు. బిడ్డింగ్ ప్రక్రియ పాయింట్స్ రూపంలో నిర్వహించారు. ఇక ప్లేయర్స్ ను కొనుగోలు చేసేందుకు ప్రతి టీంకు 100 పాయింట్లను కేటాయించారు. వేలంలో 140 మంది ప్లేయర్స్ ను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. 2021లో ప్రారంభమైన టీపీజీఎల్ యువ గోల్ఫర్ల ప్రతిభకు అద్భుతమైన వేదికగా మారిందని లీగ్ కమిషనర్ సంజయ్ కంఠం చెప్పారు. TPGL 2025 Season 5 the auction and draft event జరిగింది HGA హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్లో. సో టోటల్ 212 ప్లేయర్స్ రిజిస్టర్ చేస్తున్నారు అండ్ అవుట్ ఆఫ్ విచ్ 64 ప్లేయర్స్ ఆల్రెడీ ప్రీ-పిక్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అ క్యాప్టెన్ అండ్ 3 కోర్ టీమ్ మెంబర్స్ పర్ టీమ్. ఇవాళ టోటల్ 96 ప్లేయర్స్ కేటగిరీ A, B అండ్ Cలో పిక్ అయినారు అండ్ 32 ప్లేయర్స్ ఇన్ ద డ్రాఫ్ట్. సో ఇన్ టోటల్ మోర్ దెన్ 140 players have been selected today. So it has been a very successful event and other team owners are very happy that వాళ్ళకి కావాల్సిన టీమ్ అండ్ వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ వాళ్ళు పిక్ చేసుకోగలిగినారు. చాలా కాంపిటేటివ్ బిడ్డింగ్ అయింది అండ్ బిడ్ అంతా పాయింట్ సిస్టమ్గా ఉంటుంది. సో ప్రతి టీమ్ 100 పాయింట్స్ ఉంటాయి అండ్ మ్యాక్సిమం బిడ్ 40 పాయింట్స్. సో చాలా కాంపిటేటివ్గా దే వర్ ఏబుల్ టు compete for the best players and their preferred players. Overall, the event went on for about 4.5 hours, and it's been quite exciting with the teams really going away and carrying their best the team.